ఇదే మీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి గారికి అనుచరుడుగా ఉన్నటువంటి భారతీయ గారు పిఏగా చెప్పేది వర్రా రవీందర్ రెడ్డి షర్మిల గారి గురించి కానీ సునీత గారి గురించి కానీ వ్యక్తిగతంగా ట్రోల్ చేశారు, వారి వ్యక్తిగత హననం చేశారని ప్రధాన ఆరోపణ. అలా చేయడం కరెక్టేనంటారా? వర్రా రవీంద్ర రెడ్డికి భారతీ గారికి అలా చేయడం అనేది భారతీ గారికి ఎవరు పిఏ లేరు. చెప్పండి ప్రూవ్ చేయమని చెప్పండి. కేవలం ఏంటంటే పోలీసులు ఎవరి చేతిలో ఈరోజు పోలీసు ఎవరి చేతిలో ఉంది? చంద్రబాబు నాయుడు చేతిలో ఉండి వాళ్ళ ఇష్టానుసారంగా రెడ్ బుక్ రాజ్యం అమలు చేస్తూ వాళ్ళు అనుకున్న వాళ్ళ మీద కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న క్రమంలో కదా మీ డిప్యూటీ సీఎం చెప్పింది ఆంధ్రప్రదేశ్ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయిపోయిందని. ఆయనేమో ప్రశ్నిస్తున్న మనిషి ఏదో సామెతగా అత్త మీద కోపం తొత్తు మీద చూస్తున్నట్టు లా అండ్ ఆర్డర్ కంట్రోల్ అటువంటి చంద్రబాబు మీద మాడకుండా ఏదో దళితురాలు కాబట్టి ఒక మహిళ కాబట్టి ఏదో సామెతగా మరోలా ఉంటుందంట. ఏమండి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, పవన్ కళ్యాణ్ గారు హోంమంత్రి తీసుకుంటే మరోలా ఉంటుందంట. ఎలా ఉంటుందంటారు పవన్ కళ్యాణ్ హోంమంత్రి తీసుకుంటే? ఒక అహంకార పూరిత మాటలు ఎవరు నువ్వు తీసుకుంటే నువ్వు ఎవరు అసలు? ఈరోజు క్యాబినెట్కి హెడ్ ఎవరు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. నువ్వు తీసుకోవడం అంటే ఏంటి అంటే నువ్వు అంటే ఒక డిక్టేటర్ రాజకీయం, ఒక అహంకార పూరితటువంటి విషయాన్ని నువ్వు చంద్రబాబు నాయుడు స్వార్థపూరిత విధాలతో పవన్ కళ్యాణ్ క్షమించాడు కానీ ఎవరు నువ్వు అసలు తీయటానికి? నువ్వు నీకు దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి తర్వాత సగ ప్లేస్ నువ్వు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిని అడుగు, సార్ మన రాష్ట్రంలో ఆర్డర్ కంట్రోల్ తప్పిపోతుంది కాబట్టి సరిచేయండి అని చెప్పి ప్రశ్నించాలి, అడగాలి. అదే క్రమంలో లేదు సోదర సమానటువంటి సహచర మంత్రి అయినప్పుడు అమ్మాయి కొంచెం ఇది కంట్రోల్ చేసి బాగాలేదు పరిస్థితి చెప్పుకోవాల్సిన పరిచి నువ్వు ప్రజావేదిక మీదకి వచ్చేసి పబ్లిక్లోకి వచ్చేసి బయటలోకి వచ్చేసి ఒక మాదిగ మహిళ కాబట్టి ఒక ఎస్సీ లాంటి సులకన భావంతో ఆ విధంగా మాట్లాడి తన యొక్క అహంకార పూర్తి విధానాన్ని ఎస్సీ లాక్కుంటే అంటే ఏంటి అసలు ఇది? ఒక మంత్రి పదవి ఇవ్వడానికి ఒక ప్రాసెస్ ఉండేది. ఏదైతే సిఎల్పి గారు ఇచ్చి మంత్రి ముఖ్యమంత్రి ఉంటారు, అదేవిధంగా మంత్రివర్గాన్ని ముఖ్యమంత్రి నిర్ణయిస్తాడు, క్యాబినెట్ మొత్తం అప్రూవల్ మొత్తం గవర్నర్కి వెళ్ళింది. ఇది మొత్తం పెట్టేసి అసలు నీకు రాజకీయ పరిణితి లేకుండా, రాజకీయ మీద అవగాహన లేకుండా, క్యాబినెట్ కూర్పు మీద అవగాహన లేకుండా నేను తీసుకుంటానని చెప్పమంటే నువ్వు పవన్ కళ్యాణ్ వస్తే హోంమంత్రిగా వస్తే మరోలా ఉంటుంది. ఎలా ఉంటుంది పవన్ కళ్యాణ్? ఏ ఉండదు. చూసాక ఇప్పుడు 3 శాఖలు ఆయన చేతిలో ఉండి పర్యావరణం ఉంది, ఎక్కడ పర్యావరణం మొత్తం ధ్వంసం అయిపోతూ ఉంది, రూరల్ వాటర్ సప్లై ఉంది. ఏందండి నేను చేసేది? అసలు ముందు ఆ శాఖ గ్రిప్ తీసుకోమని చెప్పండి. ఏదో తాబేలాగా ఎప్పుడు 6 నెలలకు వస్తే తలకా పెట్టినట్టు వస్తూ ఉండేది. ఈరోజు తన శాఖ మీద గ్రిప్ తెచ్చుకోమని చెప్పండి. ఏం మాట్లాడు ఆయన? నువ్వు రాజకీయాల్లో ఇంకా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ప్రజల చేతికి ఏదో నువ్వేదో ప్రశ్నిస్తావంటే నమ్మారు, నిన్ను శారదీశారు, గెలిపించారు, తీరా నువ్వేదో పండుకున్నావు. నువ్వు గతం చెప్పింది మొత్తం మార్చుకొని ఓసర వెళ్ళి కూడా రంగులేదేవు కానీ అన్ని వేషాలు మార్చినావు కానీ నువ్వు రకరకాల వేషాలు మార్చి ఆ ఊరు పోతే నాది ఈ ఊరు అంటావు, ఇంకో చోట పోతే ఇంకో చోట. రేపు మహారాష్ట్ర పోయి ఇక్కడ నా పిల్లల మొత్తం ఇక్కడ ఉంటారు చదువుకుని అంటారు. అదేవిధంగా ఇంకో కూడా చెప్పాల్సింది, నా భార్య కూడా ఇక్కడే చెప్పాల్సింది బాగుండేది. అందువల్ల ఏంటంటే భార్యల వివాదమే వైసీపీ పార్టీకి ఓటమి కారణం అంటారా? వైసీపీకి ఓటమి కారణం అంటారా? కాదండి, వైసీపీ ఓటమికి అదొకటే కారణం. పవన్ కళ్యాణ్ మీద ఆరోపణలే కారణం కాదంటారా? ఏమండి పవన్ కళ్యాణ్ ప్రధాన కారణం కాదంటారా? ఈరోజు మహారాష్ట్రలో చెప్పాడు నా పిల్లలు ఇక్కడ మరాఠీ నేర్చుకున్నారని చెప్పన్నప్పుడు పిల్లలు ఎట్టొస్తారు? భార్య ఉండాలి కదా. ఎస్ నేను నా భార్యది ఇక్కడ, మన రెండో భార్యది ఇక్కడ, ఈ ప్రాంతంలో నాకు అభిమానం ఉంది అని అది కూడా చెప్తే బాగుందంటే మన ఇక్కడ విమర్శిస్తే కాదు. ఒక భార్య విడిపోవటానికి కలిసి ఉండటానికి రకరకాల కారణాలు ఉంటే వాళ్ళ వ్యక్తిగత విషయం, దాన్ని మనం పడుచుకోదు. అంటే ఇక్కడ ఏంటంటే నేనేంటంటే ఎక్కడికి పోతే ఏ ఎండకు పడితే ఆ గొడుగు పట్టడం, ఏ రోడ్డుకి పడితే ఆ రోడ్డు కాడ పాట పాడటం అంటే ఒక రాజకీయాలు ఒక స్థిరత్వమైనటువంటి మనిషి అనేటువంటి ఎగ్జాంపుల్ ఇవ్వడం కోసం. వాళ్ళ 3 పెళ్లి 30 పెళ్లి మాకు అనవసరం, ఎందుకంటే అది ఆయన ఎన్ని బాధలు పడడం ఏముంది అది మనం అది అసలు నేను ఆ విషయం వ్యతిరేకిస్తూ ఉంటాను. అందువల్ల ఏంటంటే నేనేంటంటే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ చెప్పినప్పుడు ఎక్కడ ఒక్క స్టాండర్డ్ లేనటువంటి మనిషి అతను, అది నేను చెప్పదలుచుకున్నా. వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోరంగా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఏమనుకుంటారు? 151 నుంచి 11 రావడానికి ప్రధానమైన కారణం ఏంటి? ఘోరాలు నేరాలు అంటే మంత్రులు మాట్లాడిన తీరులా, బూతులు మాట్లాడటం వలన, అవినీతి ఆరోపణల? నేను అడుగుతా ఉన్నాను. అసెంబ్లీలో ఏదైతే ఉందో వైఎస్ఆర్సీపీ హౌస్ కమిటీలు వేస్తున్నారు. జగనన్న కాలనీలో దోపిడీ జరిగింది, భూసేకరణలో దోపిడీ జరిగింది, టిట్కో దాంట్లో దోపిడీ జరిగింది, అలా ప్రతి విషయంలో హౌస్ కమిటీలు కూడా వేస్తున్నారు. నేను మీరు పెద్దని చెబుతా ఉన్నాను. మీరు దోపిడీ జరిగింది 2014-19 మధ్య. అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ 600 కోట్ల స్కామ్ జరిగింది. అదేవిధంగా ఏదైతే ప్రతి స్కీమ్లో స్కామ్ జరిగింది, ఈవెన్ స్కిల్ డెవలప్మెంట్లో కదా చంద్రబాబు జైలుకి వెళ్ళింది. ఈవెన్ ఈడీ ఎవరి చేతిలో ఉండదండి? సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో. వాళ్ళే చెప్పారు కదా ఎస్ దీంట్లో ప్రూవ్ అయిందని చెప్పేసి అని. అంటే అవినీతి గురించి కాదు. అదేవిధంగా చింతకాయల పాత్ర ఉన్నాడు, చెత్త నా కొడుకు ఈ నా కొడుకు అని చెప్పేసి బహిరంగ తిట్టాడు కదా. అదేవిధంగా ఏదైతే
మన ఈయన పట్టాభి తిట్టు కదా బోసులిక్ అని చెప్పేసి తిట్టం వాళ్ళే తక్కువ తిట్టలేదండి. వైసీపీ మంత్రులు వాళ్ళు తిట్టలేదా? తిట్టలేదు. నాని, అంబటి రామ్, నేనంటే ఇక్కడ నాని మీరు ఏది బ్రదర్స్ చెప్పారు, మీరు ఏది చెప్పారు, తిట్లు అనేది కావచ్చు, లేదంటే వీళ్ళు అనేది అదే క్రెడిట్ ఓడించారు అనుకుంటే వాళ్ళు తిట్టారు కదా, వాళ్ళు తిట్టారు. ప్రజలు చూశారు. ఎందుకు ఈ మూడు పార్టీలు కలిసి బీజేపీ సెంటర్లో ఉంది. ఇదే విధంగా ఇక్కడ కూడా ఉంటే డబుల్ సర్కార్ కావచ్చు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ కొత్త సిరిస్మ కావచ్చు. అందువల్ల ఏంటంటే ప్రజలు ఒకటి ఒక తీర్పు ఇచ్చారు, దాన్ని మనం స్వీకరించాల్సింది. నేను అడుగుతా ఉన్నాను, ఇదే కూటమి కదా 2014 కూడా వచ్చింది, ఇదే కూటమి ఉన్నప్పుడు, ఇదే కూటమి 2019లో వచ్చినప్పుడు తీర్పు ఇచ్చారు కదా. అందువల్ల ప్రజలు ఏంటంటే వాళ్ళు ఒక తీర్పు ఇస్తూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే దాన్ని శివసావిద్దాం. అంటే ఇప్పటికైనా ఓటమికి ఎందుకు ఓడిపోయాము అనే పార్టీ ఏమన్నా పోస్ట్ మార్టం చేసుకుందా సార్? ఒకటండి, కారణాలు ఏంటి? డీబీటీ ద్వారా ఇన్ని లక్షల కోట్లు పంపిణీ చేసాము, ఇన్ని పథకాలు ఇచ్చాము, ఎందుకు ఓడిపోయాము అనేది ఇప్పటికైనా ఏమన్నా క్లారిటీ వచ్చింది? ఒకటి మాత్రం ఓటమికి లేదు, ఖచ్చితంగా ఎలక్షన్ తర్వాత ఓటమి తర్వాత కావచ్చు, ప్రతి పార్టీ రివ్యూ చేసుకుంటా ఉండదు. అందులో మా గుర్తు ఉంటుంది. అందువల్ల ఏంటంటే మేము ఒకటి మాత్రం స్పష్టంగా చెబుతున్నాం, ఇన్ని అబద్ధాలు చెప్పిన, ఇన్ని కూటములు కలిసిన 40% ఓటు బ్యాంక్ ఉందని మర్చిపోవద్దు. అందువల్ల ఇప్పటికీ సింగిల్గా ఆంధ్రప్రదేశ్లో మెజార్టీ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ భయం వాళ్ళకు ఉంది కాబట్టి, ఆ భయం వాళ్ళకి తెలుసు, వాళ్ళ బలమేందో తెలుసు, వాళ్ళ బలహీనత తెలుసు. వాళ్ళకి తెలుసు మనం ముగ్గురు కలకపోతే ఏకాకులమే. మన ముగ్గురితో పాటు పైన మోడీ గారు ఉన్నటువంటి మెకానిజం కావచ్చు, లేదంటే ఇంకేదో ఏదైతే ప్రజలు చెబుతారు ఈవీఎంలు కావచ్చు, ఏదో కలిసింది కాబట్టి మనం బలం తప్ప, ఇది వాపు తప్ప బలం కాదని వాళ్ళకి తెలుసు. కాబట్టి ఎస్, అతను మగోడు, జనం ఉన్నారు కాబట్టి వాళ్ళు. అందువల్ల ఏంటంటే అవకాశం ఉన్న మేరకు ప్రభుత్వం పరిపాలన చేసి, శాంతి భద్రత అమలు చేసి, సంక్షేమం పక్కన పెట్టేసి ఏ కాడికి జగన్ మీదే, జగన్ జపం తప్ప, జగన్ మనుషులు తప్ప, జగన్ మనుషుల్ని దెబ్బతీయటం తప్ప తెలుసు. ఎందుకంటే శత్రువు అనేటువంటి, మనం అనుకున్న శత్రువు కాదు, బలమైన మనిషి అనేటువంటి భయం వాళ్ళకుంది కాబట్టి ఈరోజు ఒక కక్షపూర్తి రాజకీయం చేస్తాం తప్ప. మేము 11 సీట్లు పక్కన పెట్టండి, మేము ప్రజల్లో బలంగా ఉన్నాం. అందుకే అధికారం కోల్పోయిన దగ్గర నుంచి ప్రతిసారి కూడా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్తున్నారు. ఎందుకు ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉండట్లేదు? నేను అడుగుతా ఉన్నాను, ఆంధ్రప్రదేశ్ మీరు చెబుతా ఉన్నాను, ఇదే పవన్ కళ్యాణ్ నేను మీకు చెబుతా ఉన్నాను, నేను అడుగుతా ఉన్నానండి. 2019 నుంచి 24 వరకు చంద్రబాబు హైదరాబాద్లో పోలేదా? కరోనా వచ్చి ప్రపంచంలో తలకిందులు అవుతా ఉంటే ప్రజలకు సర్వీస్ చేసిన భావించి 3 అడుగులు సమాన దూరం ఉంటే 300 కిలోమీటర్లు దాక్కున్నాడు చంద్రబాబు నాయుడు గారు. వాస్తవం కదా. రెండోది, ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రాకముందు 20 ముందు ఓన్లీ విజిటర్ గెస్ట్ లాగా షూటింగ్ లేని టైంలో ఆదివారం పూట మొత్తం చూపినట్టు దాఖలు లేవా? ఆయనకి ఇప్పుడు స్థిరనివాసం లేదు కదా ఆంధ్రప్రదేశ్లో, మొత్తం హైదరాబాదే కదా మొత్తం అతను నడిపేది. ఇప్పుడు మరి ఎస్, ఈరోజు గవర్నమెంట్ ఉంది, మరి చంద్రబాబు ఎందుకు వెళ్తున్నాడు? వీకెండ్ కొడుకు లోకేష్ గారు ఎందుకు హైదరాబాద్ వెళ్తున్నారు? అందువల్ల అంటే ప్రతి మనిషికి కొన్ని వ్యక్తిగత పరిస్థితులు ఉన్న క్రమంలో మా ప్రతినిధి, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరుకి ఎందుకు వ్యక్తిగతమైనటువంటి ఒక ప్రజలు అవకాశం ఇచ్చారు, ప్రజలు తీర్పు ఇచ్చారు. ఒక పక్క పార్టీ సర్వ్ చేసుకుంటూ ఇప్పటి వరకు 5 సంవత్సరాల్లో ఏదైతే వ్యాపారాలు మొత్తం మనం దాని మీద దృష్టి పెట్టాలి కూడా చేసుకుంటూ ఒకటి మాత్రం గుర్తుపెడతాం, బెంగళూరులో ఉన్నా, హైదరాబాద్లో ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో ఉన్నా ప్రజాక్షేత్రం నుంచి మాత్రం జగన్మోహన్ పారిపోడు. గుర్తుపెట్టుకోండి, ప్రజాక్షేత్రం నుంచి పారిపోడు, ప్రజల కోసం ఎంతో పోరాటం చేస్తూ ఉంటాడు.